హే ఏడమ్మాకే. ఎట్లానే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో పెళ్లికి రెడీ అయ్యాను. వాడు లేకపోతే నేను బ్రతకలేనే. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే వాడంటే నాకు ప్రాణమే. నా మనసులో వాడికి నాకు ఎప్పుడో మొదటి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకుంటే నాకు రెండో పెళ్ళి అయినట్టే కదే. అవునే. ఉండే వాడిని పెళ్లి చేసుకోనని చెప్పేసి వస్తా. విన్నావు కదండి, అది ఇంకా నిన్నే లవ్ చేస్తుంది. చెప్పా కదరా, అది నన్ను తప్ప ఇంకెవరిని లవ్ చేయదని. నాకు మీ పాప ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. అయ్యో ఏడవకండి, ఈ 500 తీసుకొని కళ్ళు తుడుచుకోండి. కళ్ళు తుడుచుకోవడానికి 500? ఏడు మంచి క్యాష్ పార్టీ అనుకుంటగా. వీడితో ఉంటే లైఫ్ సెట్ ఇంకా. అయ్యో ఏంటండి, పెళ్ళి నీకు బలవంతంగా ఒప్పించారు? అయ్యో నన్ను ఎవరు బలవంతంగా ఒప్పిలా. నేనే ఆ దేవుని బలవంతంగా కోరుకున్నా మీలాంటి వాళ్ళు రావాలని. అందుకే కొంచెం ఆనంద బాష్పాలు వచ్చాయి అంతే. ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి, ఇంకేమన్నా డబ్బు కావాలంటే మేము ఫోన్ పే చేస్తాం. సరే అండి. బాయ్ అండి. మీరే మా పాపని జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అండి. బాయ్ అండి. నీది ఒక జన్మేనే, డబ్బు చూడగానే ఎలా మారిపోయావంటే. మరేం చేయనే, నా పెళ్ళికి డ్రెస్ అడిగావు కదా, ఇదిగో తీసుకో. మీ ఇద్దరు జంట చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోట్లా. సరే బాయ్ వే, నేను వెళ్ళి డ్రెస్ కొనుక్కోవాలి. అరే ఫోన్ వస్తుందిరా, తన్నించే అనుకుంటా. మా విషయం వాళ్ళ ఇంట్లో చెప్పేసినట్టుంది. అరే నేను ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటున్నా. మరి మన ఇద్దరు లవ్ మ్యాటర్ ఏంటి? అరే వాడిని అడిగి 2 లక్షలు ఇప్పిస్తా, దాంతో బిజినెస్ పెట్టుకో. అలా అయితే నాకు ఓకే. డబ్బు కోసం లవర్ని వదిలేస్తావా? అరే నేనే నా బిజినెస్ పార్ట్నర్ కింద నిన్ను పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఆ ప్రేమదే ముందులే మామ, డబ్బు ముఖ్యం మనకి. అది అట్లా ఉంది. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి రూపాయి